విశాఖ నగరంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయని, పచ్చకామెర్లతో 2 విద్యార్థులు చనిపోయారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే స్కూలు నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరడం విచారకరమని అన్నారు. పార్వతీపురంలో ఆసుపత్రి నిర్మాణం ఆపకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పారు. 170 మంది పిల్లలకు ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లల తరపున తాము మెడికల్ లీగల్ కేసు వేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ తరపున మృతుల కుటుంబాలకు ₹5 లక్షల సాయం అందజేస్తామని ఆయన వెల్లడించారు.